పూసుకున్నావు అమ్మాయి లావు చేసింది లావు రావా మొహం చూడ మిరపసేలో దిష్టి పిడత లెక్కుంది. అమ్మాయి చిత్ర అర్థం దేవే బాగా అందం చూసుకుంటాడంట. అమ్మాయి అర్థం దేవే బాగా అందం చూసుకుంటాడంట. చూసుకున్నాయినా పూతనగిడి బావే ఏమిచ్చాడని తిప్పి చూపించాలి. ఏమన్నా ఆయన చూపించదు అమ్మాయి. ఆయన కింద మేక కొట్టుకుపోయింది. అయితే నేను అర్థమే మనం చూపి అమ్మా బాండ్ సంతకం పెడుతుంది. బాండ్ పేపర్ చూపి 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 గూగుల్ పే చేస్తావా? ఫోన్ పే చేస్తాడులేవే. వాడే వీడు వీడే వాడి బాబు. అమ్మాయి కూతురు సున్నం సున్నం అంతా కొట్టి వెళ్ళింది అక్క. అంతా సున్నమే చూసుకున్నాయన. ప్రేమలో ఇంత మజా ఉందా? చెంబేడు నీళ్ళకి ఉనికి పెడితే బాలడ నీళ్ళు ఎప్పుడు పోసుకుంటావు? అమ్మాయి ఉంచుకుంటావా? ఇదిగో ఉంచుకో ఉంచుకో. నాకు ఇల్లు వచ్చినాయి బయట తగలదు నీకు. ఇదేంటమ్మా సరిపోవట్లేదంటే నిన్ను కాదు కండువాని. అమ్మాయి సరిపోవట్లేదే. ఎక్కడ వచ్చింది? వచ్చింది బొడ్డు దాకా. గుడ్డు దాకా వచ్చింది. దానికనంటే ప్రేమ. కిందకి రారా? లవ్ 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 కిందకి రారా? కింద మే కొట్టడి అమ్మా చచ్చబడిటారు అది. అమ్మాయి అమ్మా బావగారు చెప్పండి వేసుకోవే. మీ ఆది మా అమ్మ కరెక్ట్ గా సరిపోయింది. నా యాలే కాదే ఇక్కడుండే పెద్ద మనసు రాజే ఎవరైనా సరిపోతుంది మీ అమ్మకి. నాదే కాదు ఇంకేమన్నా ఉంటే ఇవ్వచ్చుగా. ఏమున్నాయి? అమ్మాయి పాట పాడు పాట పాడు. డబ్బులు ఇచ్చావే
చేద్దామా నేను ఒక పాట పాడి చేద్దాం బాబు పని. మీ నాన్నగారు వచ్చారు. అమ్మాయి తొందరపడాలి బిడ్డ. బాబు పని ఒక్కసారి మన పని పట్టినామంటే ఇంకొకసారి మన కొంపకు రాకూడదమ్మా. అవునమ్మా. కై పున్న మచ్చ కంటి చూపు అది చూపు కాదు భక్తుల పిడిపాకు. కై పున్న మచ్చ కంటి చూపు అది చూపు కాదు భక్తుల పిడిపాకు. భక్తుల పిడిపాకు విచ్చిన భూమేకు. భక్తుల పిడిపాకు విచ్చిన భూమేకు. గుర్తుకుంటే తిలకించా. ఇక్కడ చూడండి అమ్మ బొమ్మ ఇది. అమ్మ బొమ్మ అయింది. మీ ఆట మీ చిన్నగానే బొమ్మ కాబోలు. ఏమన్నాం ఏమన్నాం. దివి నుండి భూమికి దిగ వచ్చిన రంభయ లేక మన్మధుని పట్టమహిషి రశీదేవి. ఈ చూడ దీని అనుభవం ఎన్ని కొమ్మలు వచ్చింది ఏడప మీద ఎన్ని మళ్ళీ అమ్మాయి బొమ్మ చేస్తే మనం చుమ్మలాడుకున్నామా? చుమ్మలాడుకున్నామా? హిమాలయ పర్వతం నుంచి తెచ్చింది. ఇక్కడ ఉన్నావుగా. లేదు మన ఎడకాలి. ఇప్పుడు ఇది సాధు ఇచ్చాడు. ఎంతటి కఠినమైన నిజాన్నైనా ఎలా కక్కేస్తుంది ఇది. నా 800 ఇచ్చిన ఇప్పుడు మీ అమ్మ దొరికిపోయింది. ఇప్పుడు చిత్ర చూడే ఎంత పవర్ఫుల్ ఉంది. ఈరముష్టి పైన ఏముంది? ఆకాశం. కరెక్ట్ గా చెప్తుంది. నా పక్కన సరే మీ అమ్మ బొమ్మ మాట్లాడుతుంది కదా. ఇంతకుముందు మాట్లాడిందా మీ అమ్మ? తాయితేసారి మాట్లాడింది. మనం చుమ్మలు ఆడుకున్నాం. ఈరముష్టి కింద ఏముంది? భూమి. ఈరముష్టి ఈ కార్యక్రమం ఏమి? లక్ష్మీనరసింహస్వామి వార్షికోత్సవ సందర్భంగా కళాకారులతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదంతా నాకు ఎలా తెలుస్తుందంటే తావిత్తు మహిమ. ఇది ఈ గ్రామం ఏ మండలంలో ఉంది? చక్రాయిపేట. నాకు 800 ఇవ్వలే. నేను 800 ఇచ్చానే. నా 800 సంగతి చెప్పే తాయిత్తు మాట్లాడతలేదు. పని చేయట్లే తాయిత్తు. మీ ఇంట్లో అస్తవాసనే అన్ని అందుకే నీ చేతులు తీసుకుందాం. ఈరముష్టి మీది ఏ జిల్లా? మాది కడప జిల్లా. నీ పేరేమిటి? నా పేరు శ్రీహరి కుమారి. శ్రీహరి కుమారి ఎవరి దగ్గర నేర్చుకున్నావు? మీ గురువు ఎవరు? మా గురువు వెలువడి సాయి కృష్ణమాచార్య గారు మరియు పిసి కేశవులు ప్రొద్దుటూరు వారు. నేను 800 పేరు తెలుసా? ఆయన పేరేం పేరు? మాధవరాయుడు. ఆల్మోస్ట్ కానీ ఆయనకు ఒకటి లేదు. ఏమి లేదు స్పెషల్. ఆయనకు లోపల డ్రాయర్ లేదు. ఆ డ్రాయర్ శుద్ధి మనకెందుకే? వేసుకుంటే వేసుకుని లేదా ఈ వంకటి పోని. నువ్వు దాని శుద్ధి వేస్తే నువ్వు లాస్ట్ పోలీస్ స్టేషన్ పంపించేటట్టున్నావే నువ్వు. ఆయన పోయి కేసు పెడతాడు. నేను పోయి కూర్చోవాలా? తాయితో ఇగో ఆఖరిసారిగా అడుగుతున్నారు. నా 800 సంగతి చెప్పే. నేను ఎంత ఇచ్చాను నీకు? ఆకాశవాణి కడప కేంద్రం బంగాళాఖాతంలో తుఫాను లేచిన సందర్భంగా మీ సిగ్నల్స్ పనిచేయడం లేదు. మీ సిమ్ముల 4G నుండి 5Gకి మార్చుకోండి. ట్రింగ్ 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 ట్రింగ్. పవర్ఫుల్ తాయితే పని చేయలేదంటే ఈ 6 అడుగుల విగ్రహాన్ని ఇంకా ఎంత శక్తి ఉందో దీనిలోన. చుమ్మలు ఆడుకుందామా? అమ్మ చేస్తాను. అరే నేను చేస్తా. అమ్మ చేస్తా. బంగారు
మాట నీకు అది పోయింది. ఆ? ఆ, మీరు ఎవరి దగ్గర ఉంచినారే దాన్ని? అమ్మ ఎక్సర్సైజ్ చేపి బావతో పాపం బావా ఇలా చెయ్యి, ఆ, ఇలా చెయ్యి, అటు తిరుగు, బాగా ఇటు పెట్టు, చెయ్యి ఇలా పెట్టు, చెయ్యి అలా పెట్టు, ఆ, ఇటు పెట్టు, ఆ, పైకి పెట్టు, ఆ, కిందికి ఆ. దిగు, అవుట్. మా వద్దులే పానివే. ఏ పాపమే మన ఇంటికి వచ్చిన పాపం అంటే మనం పరమాన్ని కూడా తెలియలేము. గుత్తి కూడా తీసుకున్నావంటే బావ గుత్తి బావకి ఇచ్చేవే. బంగారంగడి దుప్పట్లంగడి సేవలంగడి అన్ని మన చేతికి వచ్చినాయి. బాబు ఇంకా ఏమన్నా ఉందే? ఏమున్నదా? గోసిన్న తల్లుడు గోసిన్న తల్లుడు లోపల టైర్ లేదట్టో, టైర్ లేదట్టో. అమ్మాయి అమ్మాయి అమ్మ నీ దగ్గర ఇది కూడా ఉందా? బిడ్డ ఇది వజ్రాయుధమమ్మ. అమ్మ ఎక్కడి నుంచి తెచ్చావు అది? దీని శబ్దము శివుడు పడింది అనుకో, ఎంతటి పాలెగాడైనా సరేనమ్మా పెరుక్కొని పత్తా లేకుండా అమ్మా, పోతాడు. జాక. అమ్మాయి అమ్మా. డబ్బులు ఉన్నండాలు ఆడాల, అమ్మా. డబ్బు అయిపోయింది అనుకో అది ఊదాల. నిమ్మకాయలు 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 అంటే పవర్ఫుల్ ఇప్పుడు. బాగా అది మా గురువు పెట్టిన పిక్స్ కేశవలయ్య. నిమ్మకాయలు రవిచంద్రారెడ్డి మా బాబులా. గురువుగారు, నేను సాధించుకోవాలని కూడా మా గురువు గారు నిలబెట్టాను నన్ను. అమ్మాయి ఇలా రాయే, ఇంకా కొంచెం తొందరపడాకు. మన ఇంటికి వచ్చినోడికి ప్రతి ఒక్కరికి ఇదే గతి. ఆ, వ్యభిచారం చేసేవాడు ఎవరైనా సరే బట్టలు లేకుండా బయట తిరగాల్సిందే, పిచ్చి పట్టి బొచ్చి పట్టుకుని తిరగాల. నువ్వు అలా పంపించేస్తావుగా. అంతేనే మనం ఉండేది సమాజానికి చైతన్యం చేయడానికి. ఆ? కళాకారులు అంతే. సరే పద. అలాగే. ఇక్కడికి వచ్చిన కళాకారులకు, కళా పోషకులకు, కళా హృదయులకు, అలాగే కుప్పం గ్రామ ప్రజలకు, పెద్దలకు, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బొమ్మాడి సుబ్బారెడ్డి గారికి, అలాగే పురుషోత్తం వాళ్ళ అల్లుడు పురుషోత్తం గారికి, అనేవేళ సంగమేశ్వర మాజీ చైర్మన్, దేవలాల్ చైర్మన్ శివాంజనేయులు రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. మా ఊర్లో మీరు ఖచ్చితంగా మీరు చింతామణి నాటకం చేయాలి, మీరు ఖచ్చితంగా రావాలని వాళ్ళు అదే పనిగా నా కోసం ఇక్కడ నాటకం ఏర్పాటు చేశారు. వారికి మరియు కుప్పం గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ మా కళా బృందం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చింతామణి నాటకం ఇంకా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. చివరి వరకు చూడండి, మళ్ళీ మళ్ళీ వస్తాం, మిమ్మల్ని నవ్విస్తాం మేము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సుబ్బిశెట్టి పాత్రధారి లాస్ట్ కు ఆయన అంటే ఇప్పుడు పూలరంగడిని పెట్టాము, ఆయన లాస్ట్ కు అట్లా అమ్ముకుంటాడు. భవానీ శంకరుడు ఇప్పుడు వస్తాడు, ఆయన కూడా లాస్ట్ కు అన్ని పోగొట్టుకొని తాతల నాటి క్షేత్రములు మొత్తం వాళ్ళ భార్య మెడలోని పుస్తులన్నీ పోగొట్టుకుని లాస్ట్ కు నీళ్ళు అమ్ముకొని బతుకుతాడు. విలోమంగడు ఫస్ట్ వచ్చాడు కదా పండితుడు, ఆయన కూడా చివరకు సన్యాసం స్వీకరించుతాడు. వాళ్ళ తండ్రిని భార్యను సమ్ముకొని సింతామణి వేగంతో పిడుగు పడిందని సింతామణి భయపడతాను వెళ్ళిపోతాడు. అక్కడ నది పారుతా ఉంటుంది, శవం మీద ఈదుకొని నది దాటుకొని పోతాడు ఆయన. చివరికి ఆ శవం కూడా వాళ్ళ భార్యది. అటువంటి సన్నివేశాలు ఉంటాయి, చివరి వరకు చూడాలి. చింతామణి ఆయన సన్యాసం తీసుకుంటుంది, అవన్నీ చూసి మమ్మల్ని అందరినీ దీవించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఉంది నాటకము. ఇప్పుడు భవానీ శంకరుడి గారు, మురళీకృష్ణ గారు కడప చాలా బాగా పాడతారు, చూసి దీవించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి స్టేజీలో మా గురువు గురించి చెప్పుకోవాలి. నేను నాకు విద్య నేర్పిన గురువు వెలుగోడి సాయి కృష్ణమాచారి గారు, వారు పెట్టిన కళాభిక్షతో ఈ రోజు నేను మీ ముందు ప్రదర్శన చేశాను. ఏదైనా తప్పులు ఉంటే మన్నించవలసిందిగా కోరుతున్నాను. అలాగే వారంతటి వారు మా గురువు గారు పిసి కేశవులు, సంగీత విద్వాంసులు, వారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి ఆదరించారు. వారికి అలాగే మా విద్యుత్ కళా పరిషత్ బృందాన్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా మిత్రుడు మాధవరాయుడు కూడా ఇప్పుడు భవానీ పాత్ర చూడండి.